హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవైసీ గ్లోబల్ స్టోరీస్. నా ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి మన స్టోరీ ఏంటంటే హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ అండి. తెనాలి దగ్గర ఒక చిన్న ఊరు. అక్కడి ప్రభుత్వ కాలేజీలో అర్జున్ అనే అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. అతను సాదాసీదాగా ఉండే, పుస్తకాలలో మునిగిపోయే, కానీ మనసు మాత్రం చాలా పాజిటివ్గా ఉండేది. అదే కాలేజీలో హరిణి అనే అమ్మాయి చదువుకుంటుంది. ఆమె ఉల్లాసంగా ఉండే, అందరితో నవ్వుతూ మాట్లాడే స్వభావం కలది. మొదటి పరిచయం. ఒకరోజు లైబ్రరీలో హరిణి తన పుస్తకం మర్చిపోయి వెతుకుతుంటే అర్జున్ తన పుస్తకం ఇచ్చాడు. అలా ఒక చిన్న థ్యాంక్ యూతో మొదలైన పరిచయం క్రమంగా మాట్లాడుకునే స్థాయికి చేరింది. మొదట్లో వీరిద్దరూ స్నేహితుల్లా గడిపినా వారి మధ్య ఒక అనుభూతి పెరుగుతూ వచ్చింది. స్నేహం నుండి ప్రేమ. కాలేజీ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్జున్ హరిణి కోసం తనంతట తానే అదనంగా కష్టపడతాడు. హరిణి కూడా అర్జున్లోని నిజాయితీని చూసి ఆకర్షితురాలు అయ్యింది. అలా ఒకరోజు రాత్రి ఫంక్షన్ తర్వాత బస్టాప్ దగ్గర హరిణి ఇలా అంది, నీతో ఉన్నప్పుడల్లా నాకు భద్రత అనిపిస్తుంది అర్జున్. నువ్వు ఎప్పుడూ నా జీవితంలో ఉంటావా అని అడిగింది. అర్జున్ మృదువుగా నవ్వి, జీవితాంతం నీతోనే ఉండాలని నా మనసు కోరుకుంటుంది హరిణి అని అన్నాడు. ఇంకా అడ్డంకులు. హరిణి తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతను తన కుమార్తెను అమెరికాలో ఉన్న బంధువుల కొడుకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. హరిణి అర్జున్కి చెప్పినప్పుడు అర్జున్ మొదట నిశ్శబ్దంగా విన్నాడు. కానీ ఆపై ధైర్యంగా చెప్పాడు, మన ప్రేమ నిజమైతే ఎవరూ మనల్ని వేరు చేయలేరు, మనం ఎదుర్కొందాం అని అన్నాడు. సవాళ్ళు. అర్జున్ తన చదువులో ఫస్ట్ క్లాస్ వచ్చి మంచి ఉద్యోగం సంపాదించాడు. తన కష్టంతో తాను స్థిరంగా నిలబడగలనని హరిణి తండ్రికి చూపించాడు. హరిణి కూడా తన తండ్రిని ఒప్పించేందుకు తన నిర్ణయంలో నిలబడింది. ఆమె కన్నీళ్ళు పట్టుదల చూసి తండ్రి చివరికి ఒప్పుకున్నాడు. ముగింపు. ఒక చిన్న గ్రామ దేవాలయంలో స్నేహితుల, కుటుంబ సభ్యుల మధ్య అర్జున్ హరిణి పెళ్లి జరిగింది. వీరిద్దరూ కలిసి చేతులు పట్టుకొని ఆలయం నుండి బయటికి వస్తున్నప్పుడు హరిణి చిరునవ్వుతో అంది, నువ్వు చెప్పినట్టే మన ప్రేమ నిజమే, అందుకే మనం కలిసాం. అర్జున్ ఆమె చేతిని బిగించి, ఇప్పటి నుంచి మన ప్రయాణం ఎప్పటికీ విడిపోని బంధం అవుతుంది అన్నాడు. ఇలా వారి ప్రేమ కథ ఒక మధురమైన హ్యాపీ ఎండింగ్తో ముగిసింది. నా స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.